అందరికీ నమస్తే అండి. పాపం పోతున్న మహేష్ నిజంగా దురదృష్టవంతుడు అంటే ఎవరో కదా, పోతున్న మహేష్ని చెప్తే సరిపోతాయి. ఓడిపోయిన తర్వాత అంటే మనోడు ఎక్కడుంటే అక్కడ నాశనమే అనుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా పార్టీ మట్టుకొట్టిపోయింది. బొత్తిగా 11 స్థానాలే వచ్చినాయి. ఇప్పుడు దాన్ని కూడా కవర్ చేసుకునే ప్రయత్నం అబ్బాయి లేదు. మాకు వచ్చింది 11 స్థానాలు కాదు, మీరు ఓట్ల లెక్కల్లో చూడండి, పర్సంటేజ్ లెక్కలో చూడండి. గెలిచిన సీట్లు ఇంపార్టెంట్ కాదు, మాకు వచ్చిన ఓట్లు ఇంపార్టెంట్, మాకు వచ్చిన ఓట్ల పర్సంటేజ్ ఇంపార్టెంట్. ఆ లెక్కల లెక్కైతే మేము ఇంకా బలంగా ఉన్నాము, ప్రజలు మమ్మల్ని అందరినీ ఆదరించారని చెప్పి మాట్లాడుతున్నాడు పోతున్న మహేష్. మేము గతంలో చాలా సందర్భాల్లో చెప్పండి, ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర పెరగలేదని చెప్పేసి. లాజికల్గా మనం చూసేది సీట్లే, పర్సంటేజ్ కాదు, ఎవరైనా గెలిచారు అనేది ఇంపార్టెంట్ అక్కడ. అవునా? ఒకసారి వినిపిస్తాం చూడండి పోతున్న మహేష్ ఏం మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం 5,000 నుంచి 12-13,000 ఓట్ల వ్యత్యాసంతో 88 స్థానాల్ని కోల్పోయింది. 88 స్థానాల్ని కోల్పోయింది. 5,000 నుంచి 12-13,000 ఓట్లు గనక 88 నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా 88కి 11 కలుపుకొని 99 అంటే 100 నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవారు. అవును, ముఖ్యమంత్రి అయ్యేవారు. అదేవిధంగా ఇంకొక చిన్నది కనుక యాడ్ చేసుకుంటే, ఓట్ల వ్యత్యాసం కనుక యాడ్ చేసుకుంటే 4-5 వేల ఓట్ల నుంచి 13-14 వేలకి మరొక 3-4 వేల ఓట్లు కనుక కలుపుకుంటే అంటే 18,000 ఓట్లు కనుక సాధించుంటే మరొక 31 స్థానాలు పెరిగాయి. అంటే 119 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేది. ఇప్పుడున్న 11 స్థానాలు కూడా జత కలిస్తే 130 స్థానాలు అయ్యాయి. 130 స్థానాలు అయ్యాయి. ఇది కేవలం అలాగే ఇంకొక 10,000, ఇప్పుడు 18,000 వరకు చెప్పుకొచ్చావు కదా, అలాగే ఇంకొక 10,000 కలుపుకుంటే ఇంకొక 20 సీట్లు ఎక్కువ వచ్చేద్దాం. దానికి ఇంకొక 50,000 కలుపుకుంటే 175కి 175 వచ్చేద్దాం. చెప్పు, వింటాం. ఓడిపోయాడు కదా, ఓడిపోయిన తర్వాత కూడా మరి ఏం కవరింగ్, నువ్వేం మాట్లాడుతావు, నీకైనా అర్థమవుతుందా? ఇంక ఊహాగానీలైనా కలుపుకుంటా పోతే అన్ని సీట్లు మనయే. కలుపుకుంటా పోతే అన్ని సీట్లు మనయే. ఏముంది, వచ్చిన రియాలిటీ చెప్పడం మానేసి దానికి 5,000 కలిపితే అన్నొద్దును, 10,000 కలిపితే ఇన్నొద్దును, 18,000 కలిపితే అన్నొద్దును, ఇంకొక 50,000 కలిపితే మొత్తం వచ్చేద్దును కదా మనకి. పోనీ ఇక్కడ కాకుండా పోనీ ఏ ప్రధానిగానో పోటీ చేసుంటే ప్రధానమంత్రి అయిపోతాడేమో చెప్పేసి. అది కూడా పోతున్న మహేష్ గారు ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా? మన ఏ పార్టీలో అడిగి పెడితే ఆ పార్టీ బొగ్గు నాశనం. జనసేనలో ఉన్నంతసేపు జనసేన పార్టీని నాశనం చేసేసావు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అడిగేయటం మొత్తం పాతరానికి వెళ్ళిపోయింది పార్టీ. నిన్న మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో సంబోధించిన వ్యక్తివి. ఇవాళ సడన్గా అధికారం కోల్పోయేటప్పటికి సంస్కారం అనేది మనకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. మీరు గెలుపొందారు, మేము ఊడిపోయాము, విష ప్రచారం చేస్తున్నారు. 11 సీట్లు వచ్చినాయని చెప్పేసానంటే విష ప్రచారం చేస్తున్నారంట. ఉన్నదేగా చెప్పేది, అందులో విష ప్రచారం చేయడానికి ఏముంది? వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకున్న సీట్లు ఎన్ని, స్థానాలు ఎన్ని? 11 కదా. మరి 11 అని చెప్తే అందులో విష ప్రచారం చేయడం ఏముంది? ఇప్పుడు సీట్ల లెక్కల్లో చూసుకుంటారా, స్థానాల లెక్కల్లో చూసుకుంటారా, పర్సంటేజ్ లెక్కల్లో చూసుకుంటారా? ఏమేషా బుర్ర ఏమైనా పని చేస్తున్నా నీకు అసలు కొంచెమైనా కానీ? మరి బొత్తిగా పని చేయకుండా ఎడుతుందా? నాకైతే పని చేయట్లేదు అనిపిస్తుంది. పర్సంటేజ్ అంత లేదు, 5% ఉంది, 6% ఉంది. ఏం చేయమంటావు? ఇప్పుడు 5% ఉంది అనుకుంది ఉదాహరణకి, ఏం చేయమంటావు? 5% ఉంది, పోనీ 6% అనుకోపోని ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయమంటావు ఏంటి జగన్మోహన్ రెడ్డికి? అంటే మనం చెప్తే కొద్దిగా లాజిక్గా ఉండాలి కదమ్మా. సరే, నువ్వు చెప్పేది బాగానే ఉంది, 6%, 7% చెప్పుకోవచ్చు, పర్వాలేదు, ఓకే, బాగానే ఉంది. ఏం చేయమంటావు ఇప్పుడు? అంటే జనాలకి ఏం చెప్పాలి ఇప్పుడు? వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది 11 కాదు, 40% ఓట్లు వచ్చేసినాయి వాళ్ళకి. శాతాల్లో చెప్పాలా, స్థానాల్లో చెప్పాలా, సంఖ్యలో చెప్పాలా? ఎలా చెప్తావు చెప్పు. పోనీ లేకపోతే ఇంకో పని చెప్పు, ఎన్ని కోట్ల మంది ఓట్లు వేసారో చెప్పే పని.
ఈ కోడి తెలివితేటలకి ఏం తక్కువ లేవు. ఈ పీతబొర్ర వేసుకుని ఈ కోడి తెలివితేటలు బోల్ తెలివితేటలు వచ్చేస్తే మీ అప్రమేదం అంతా తగలట. జగన్మోహన్ రెడ్డిని ప్రజలను నమ్మలేదు, అది క్లారిటీ. పర్సంటేజ్ అంత వచ్చింది, పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది ప్రథమం. అవునా కాదా? ఇప్పుడు గెలిచిన 11 మందిలో మహా అయితే 3 ఉంటారు అంతే. చెప్పుకోదగ్గ వ్యక్తులు ముగ్గురు. శ్రీకాంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వాళ్ళ 3 మినహాయించి మిగిలిన 8 మంది పార్టీలో ఉంటారో ఉండరో కూడా తెలియదు. వాళ్ళెవరో చెప్పుకోదగ్గ నాయకులు కూడా కాదు. వాళ్ళ పేర్లు కూడా సరిగా ఎవడికి తెలియదు. అవునా? మీలాంటి వ్యక్తులు ఉన్నారు. ఇంకా మీ వల్ల దమ్ముడి ఉపయోగం లేదు. కానీ నాకు చిన్న డౌటు, ఎమ్మెల్యే టికెట్ నాకు కావాలి అని చెప్పి గొడ్డలు దించుకున్నాం. అవునా? గిచ్చించుకున్నాం లేదా? పవన్ కళ్యాణ్ గారిని దగ్గర చేసి అన్నరాని మాటలు అన్నాం మనం. పోనీ వైసీపీ పార్టీలోకి వెళ్ళి కొన్ని సీట్ ఏమన్నా తెచ్చుకోగలిగావంటే అది కూడా లేదు. వెల్లంపల్లి శ్రీనివాస్కి బానిసత్వం చేసే వెళ్ళి పోనీ అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమైనా గెలిచాడా? మాట్లాడితే నాకు ఇక్కడ 25,000 ఓట్లు ఉన్నాయి, నాకు సొంతంగా 30,000 మంది వేస్తారో 40,000 మంది వేస్తారో, నేను అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ నేను వచ్చేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికావు కదా. మరి నీ పలుకుబడి ఏమైంది? వెల్లంపల్లి శ్రీనివాస్ పలుకుబడి ఏమైంది? వైఎస్ఆర్సీపీ పార్టీ పలుకుబడి ఏమైంది? ఎందుకు రాలేకపోయారు మీరు? అక్కడ ఉన్నదే పోయింది, ఉంచుకున్నదో పోయింది అనే పరిస్థితికి వచ్చావు కదా ఇప్పుడు నువ్వు. అవునా? చేతిలో నీ రాజకీయ భవిష్యత్తు నువ్వే నాశనం చేసుకున్నావు కదా. చేసుకున్నావా లేదా? ఆ పని చేసేదేదో సీటు రాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలా అయితే పని చేసావో ఆ పని చేసేదేదో జనసేన పార్టీలో పని చేస్తుంటే ఇవాళ రాష్ట్ర స్థాయిలో నీకు ఒక మంచి గుర్తింపు ఉండేది కదా. స్టేట్ లెవెల్లో పేరున్న నాయకుడు కదా, జనసేన పార్టీలో స్టేట్ లెవెల్లో పేరున్న నాయకుడు కదా. జనసేన కార్యకర్తలు అందరూ కూడా నేను భుజాన్ని వేసుకుని మోసారు కదా. ఏ నాయకుడు కొందో చెప్పు? జనసేన పార్టీలో స్టేట్ లెవెల్లో చెప్పుకోదగ్గ నాయకులు ఒక 4-5, ఒక 5-6 ఉంటారేమో, వేల మంది లెక్క పెట్టచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారిని, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారిని తీసేస్తే మిగతా వ్యక్తులను ఒక 5-6 మందిని వేల మంది లెక్క పెట్టచ్చు. బోలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, లేదంటే కిరణ్ రాయల్ గారు కానీ, లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, పేర్లు సరిగా తెలియదు నాకు, క్షమించాలి. ఆ స్థాయి వ్యక్తివి కదా. ఇవాళ అనామకుడు కదా నువ్వు ఆ పార్టీలో. నేను దేకే నాదుడు కూడా ఉన్నాడు అక్కడ. మనం ఎంత గొడవలు దించుకున్నా దేకే నాదుడు కూడా ఉన్నాడు. అంతకన్నా విర్రవీగిపోయిన వాళ్ళు ఉన్నారు, అంతకన్నా పెద్ద పెద్ద మాటలలో ఉన్నారు. ఇంకా ఈ మాటలు కట్టిపెట్టాను. ఇంకా ఓడిపోయారు, ఓటమిని అంగీకరించండి అంతే. పెద్ద పెద్ద ఉపన్యాసాలు వద్దు. సరే శుభాకాంక్షలు చెప్పి బాగానే ఉంది, కానీ అంతకు మించి వాళ్ళు అలా అంటున్నారో వీళ్ళు ఎలా అంటున్నారో, జగన్మోహన్ రెడ్డి ఇంకా వీరుడే, జగన్మోహన్ రెడ్డి ఇంకా సూర్యుడే, ఈ మాటలు కట్టిపెట్టేటే మంచిది. మీకున్న ఉందాతనాన్ని కొద్దిగా కాపాడుకోండి, ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటే బాగుంటుంది. మనం ఇలాంటి కుంట్లెక్కలు చెప్పామనుకో చాలా చండాలంగా ఉంటుంది. మీకున్న క్రెడిబిలిటీ పోయినట్టు లెక్క అది గుర్తుపెట్టుకోండి బాగా. ఏది పడితే అది మాట్లాడితే మన విలువే పోద్ది అక్కడ.